గ్రూప్ 2 పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. 2015లో నిర్వహించిన గ్రూప్ 2కు 2019లో సెలక్షన్ లిస్ట్ ప్రకటించింది టీజీపీఎస్సీ. అయితే పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ సెలక్షన్ లిస్టుని రద్దు చేసింది హైకోర్టు సింగిల్ బెంచ్. సింగిల్ బెంచ్ తీర్పుపై పిటిషనర్ డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. గ్రూప్ 2 పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శర్మ, 2015లో టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహించింది. ఆ తర్వాత దీనికి సంబంధించి 2019లో నియామకాలు జరిగాయి. సెలక్షన్ లిస్ట్ ఆధారంగా నియామకాలు జరిగాయి. కానీ ఇటీవల కొంతమంది అప్పుడే గతంలోనే దాఖలు చేసినటువంటి పిటిషన్లో ఇటీవల సింగిల్ బెంచ్ ఒక తీర్పునిచ్చింది. అప్పుడు ఆ పరీక్షల్లో అక్రమాలు జరిగాయి. ఆ ఓఎంఆర్ షీట్లకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున తప్పులు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఆ సెలక్షన్ లిస్టును రద్దు చేయాలి, అలాగే మళ్ళీ కొత్త సెలక్షన్ లిస్టును ఏర్పాటు చేయడానికి 7 రోజుల సమయాన్ని కూడా నిర్దేశిస్తూ ఇటీవలే సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఒక పిటిషనర్ నియామకం జరిగినటువంటి ఒక తహసీల్దార్ హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ నిర్ణయం అన్నది తప్పు, అప్పుడు అన్ని సక్రమంగానే జరిగిన తర్వాతే సెలక్షన్ లిస్ట్ అన్నది జరిగింది, సెలక్షన్ లిస్ట్ ఆధారంగానే నియామకాలు అన్నవి జరిగిపోయాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళ తరపు లాయర్ కొద్దిసేపటి క్రితం డివిజన్ బెంచ్ లో వాదనలు వినిపించారు. అప్పుడు జరిగినటువంటి పరీక్షల వ్యవహారంలో అన్ని సక్రమంగా జరిగాయి, మరి సింగిల్ బెంచ్ ను కొందరు తప్పుదో పట్టించారు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా అందులో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం. ఈ వాదనలు విన్న తర్వాత డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సస్పెండ్ చేసింది. మళ్ళీ విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. మరి అప్పటిలోగా మళ్ళీ కౌంటర్లు దాఖలు చేయాలి, పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పింది. అయితే ఇప్పుడు ఎవరైతే నియామకాలు జరిగి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్లకు నిజంగా ఊరట కలిగించేటువంటి అంశం. 2019లో జరిగినటువంటి నియామకాలకు సంబంధించి లేట్ జరిగింది కాబట్టి ఇప్పుడు సింగిల్ బెంచ్ తీర్పు అన్నది సస్పెండ్ చేయడమే సమంజసం అనేటువంటి విషయాన్ని డివిజన్ బెంచ్ చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరికీ కొంత ఊరట కలిగించేటువంటి అంశం. థ్యాంక్ యూ శర్మ.